కావ్య అయితే రాజ్ తనతో మాట్లాడుతున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే కావ్య నీకు కొద్ది రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనైతే అంటూ ఉండడం. ఆ మాటలకి ఏంటండి చెప్పండి అనైతే కావ్య అనేసరికి అదే కావ్య నేను కొన్ని రోజులుగా చాలా ఇబ్బంది పడ్డాను. అది ఇబ్బంది ఇంటి మీదకి వస్తుందేమోనని భయపడుతున్నాను. ఇది ఇంట్లో సమస్యగా మారకూడదని ఆలోచిస్తున్నాను. అది పెద్ద సమస్యగా మారనుంది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య షాక్ అయ్యి రాజ్ కాసైతే అలా చూస్తూ ఉంటుంది. అవును కావ్య ఇంటికి దుగ్గిరాల ఇంటికి దుగ్గిరాల ఫ్యామిలీకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్‌కి పెద్ద మచ్చ పడుతుంది అనేది అంటూ కావ్యకైతే రాజు ఇలా చెప్తూ ఉంటాడు. తాతయ్య ఒక ఫ్రెండ్‌కి 100,00,00,000కి షూరిటీ పెట్టాడు. ఆ షూరిటీ కోసం అతనైతే ఏమీ కట్టకుండా డబ్బులు ఎగేస్తాడు. ఎగేసేసరికి ఆ డబ్బులు మనం ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు షూరిటీ పెట్టినందుకు మనం ఆ డబ్బుని జమ చేయడానికి కడతారా? లేదంటే మీ ఆస్తిని జమ చేయాలా? అనైతే వాళ్ళు అంటున్నారు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే ఆ విషయం తెలియగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి రాజకేశ్ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఈ విషయం నీకెలా చెప్పాలో అర్థం కాదు అని చెప్పేసి కావ్యకి చెప్పేసరికి కావ్య అయితే రాజ్‌కి అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే కావ్యని హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా హగ్ చేసుకోగానే కావ్య అయితే ఎంత బాధను మోస్తూ ఎలా ఉంటున్నారండి అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ కావ్య అయితే రాజుని ఓదార్చుతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే కావ్యని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ తన బాధనైతే తనకి చెప్పుకుంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజ్‌కి ఓదార్చుతూ అదంతా చూసుకుందాంలెండి అనైతే చెప్తూ ఉంటుంది.